జైరాబాద్లా కండ్ల ముందే కార్లు ఎట్లా కాలిపోయినాయో చూసిరు కదా. అమ్మో నాకైతే పానం అంతా కలుక్కుమన్నదొల్ల కోట్ల రూపాయల కార్లు మరి. అయినా గదేం చూసిరు మీరు. ఇప్పుడు ఇంకో జాగాకు పోదాము రాండ్రి. ఆడ ఒక కారు వేసిన కథ చూస్తే మీకు చక్కెరచ్చుడు ఖాయము. చూడండి మరి జప్పున. ఇగో ఈడ పెట్రోల్ బంకు కాడ చూడురి ఏమన్నా కనబడుతుందా? కారంటుకున్నది, మంటలు వెళ్తున్నాయి. సరే అప్పుడప్పుడు మనం కార్లకెళ్ళి మంటలు ఎల్లుడు చూస్తూనే ఉంటాం, కానీ ఈడ పెట్రోల్ బంకు కానే కాలిపోతుంది. ఇక చెప్పురి కథ ఎట్లుంటది మరి? బాంబులు వేలినట్టే అవుతుంది కదా. ఈడనేమో జనం రోడ్డు మీద సినిమా చూసినట్టే చూస్తురు, పెద్దగా అంటుకుంటే పారిపోదామని. కానీ బంకు కాడ చూడురి గీన ధైర్యానికి ఎంత తారీఫ్ చేసినా తక్కువనే అనిపిస్తుంది. బిక్కడతోని నీళ్ళు తీసుకొచ్చి మరీ పోస్తుండు. కొంచెం అటు ఇటు అయ్యేనా అంటే ఆయన కూడా ఆ మంటలలో మాడి మష అవుతాడు కదా. ఓ దిక్కు ఒక్కడు గంత పెద్ద సాహసం చేస్తుంటే రోడ్డు మీద చూడరులా గీ మహానుభావుడు ఏం చెప్తాడో రీలో షాటో తీస్తుండు. లైకులు బాగా అనుకుంటుండేవో. ఈయననైతే ఇంకా అద్మానం, ఎప్పుడెప్పుడు బంకు వేలుతుందా, ఎప్పుడు సెల్ఫీ తీసుకుందామా అన్నట్టు తండ్లాడుతుండు. బంకు వేలుతుంటే కండ్లారా చూడాలని వీళ్ళు చూడు ఎంత తండ్లాడుతురో. చూసినావా ఒక్కొక్క లలిత కళలు ఎట్లున్నాయో. కానీ లాస్ట్కి ఏం కాలే, ఈ అన్న నీళ్లు ఓసుడుతోనే కార్లకెళ్ళి మంటలు ఆగిపోయినాయి. పెట్రోల్ బంక్ వేలిపోలే, కానీ అట్లా వేలిపోయినందుకు ఇక్కడ ఉన్న జనాలు మాత్రం బాగా బాధపడ్డట్టున్నది. అయ్యో పేలిపోతే అయిపోవు, నా ఫోన్లో వీడియో దిద్దును, మంచి సీన్ మిస్ అయిపోయింది అనుకుంటా పోతురు. అట్లున్నది మరి కథ.